ఇదంతా క్లీన్ చేసి చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ పీకేసి ఇక్కడ మంచిగా పట్టు. విజయ్ ఏమనుకుంటుండే పొద్దుగాల రామన్న ఈ పని పెట్టిండని. బా ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది. సండే ప్రతి సండే లాగానే కామను, మాకు చికెన్, వైశ్య వాళ్ళకి కీమా. గాయస్ ఈరోజు అయితే ఒక పెద్ద పని పెట్టుకున్నాము. ఇదంతా క్లీన్ చేయాలా. ఇదంతా క్లీన్ చేసి చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ పీకేసి ఇక్కడ కూరగాయల చెట్లు పెంచాలనుకుంటున్నాము. మొత్తం విత్తనాలు తీసుకొచ్చి ఈ గడ్డి మొత్తం వీకానికి నీళ్ళు తడుతుండ్రు. ఇది మొత్తం క్లీన్ చేసుకుంటే మొత్తం మస్తు పడతాయి ఇక్కడ మొత్తం. ఇదంతా ఇలా కట్టేలేమన్న వాతి ఇట్లా పందిర్లాగా వేసి బీరకాయ చెట్టు మోసేటట్లు చేయాల. మంచిగా పట్టు. ఆడ ఒక సీకు ఇట్లా మనం ఉందని తీసుకోపోనాని పో. ఆ సీకుతోన మొత్తం ఇట్లా మట్టి ఇట్లా దున్నినట్లు గీకినట్లు అంటే వస్తుంది చూడు మొత్తము. మరి ఎక్కువ పట్టక్కడ బురద అవుతుంది. మీకే ప్యాంట్లు బట్టలు మొత్తం ఖరాబ్ అవుతాయి చూడు. చాలు, నానింది కదా, వస్తాయి ఈజీగానే వస్తాయి. ఈ బండ తీసేది బోర్ బంద్ చేసేదాన్ని పో, బంద్ చేయపో. ఇగో ఆ లాస్ట్ నుంచి అక్కడ నుంచి ఇట్లా మొత్తం దున్నినట్టు వేసుకురా. దున్నినట్టు చేస్తే ఆ గడ్డి ఈజీగా వస్తుంది. కూర్చొని మంచిగా దున్నినట్లు లేకపోతే చేతోనే వీక్తే చేతోనే వీకు. ఇదేం చెట్టు చూడు, ఇది పనికి వస్తుందా? ఇది ఇంకా మిరపకాయలు కాస్తుందేమో ఒకటి. ఈ కట్టెలు ఇవి తీసేనాని, ఆ పైపు అదంతా తీసే మొత్తం అట్లా మట్టిని పైకి లేపితే మొత్తం వచ్చేస్తుంది. ఇంకా విజయ్ దీంతోనే ఇట్లా తవ్వినట్లను గీకినట్లను సుత్తతోనే వస్తుంది. మట్టిని మొత్తం పైకి అనుకుంటారా. ఇప్పుడు ఈజీ ఉంది కదా. కొంచెం గట్టిగా అన్ని లోపల నుంచి మట్టి పైకి వస్తుంది, ఆ వేర్లన్నీ లేస్తాయి అవి. ఇదంతా క్లీన్గా అట్లా మొత్తం మట్టి లేవాల. ఆ మట్టి లేస్తే మళ్ళా మొలవంగా. ఇదంతా చాలా ఉంది ఆడి వరకు. అట్లానే ఆ గడ్డి మొత్తం తీసి ఆ గోడ తలకేసి అవి ఏమి ఉండని మళ్ళీ ఉంటే మళ్ళా మొలుస్తాయి అవి. గడ్డి ఎక్కువ ఉన్న కాడే నువ్వు కొంచెం గట్టిగా రా. ఏమైంది అంకుల్ అక్కడ ముఖం చేసుకొస్తుండ్రు? ఇక్కడ ముఖం చేయండి, ఎవరు వచ్చినా కనిపించదు. రాసుకుంటా. ఇక కొత్తిమీర, పుదీనా, ఒక 3 నిమ్మకాయలు, పాలు, బిస్కెట్స్. బా మస్తు చేసిండ్రా. బా క్లీన్ అయిపోయింది మొత్తము. అక్కడ సైడ్ ఉంది చూడు విజయ్, ఆ లాస్ట్లో. విజయ్ ఏమనుకుంటుండే పొద్దుగాల రామన్న ఈ పని పెట్టిండని కదరా. ఇక్కడ సైడ్కి ఇట్లా గీకరా, అక్కడ మట్టి లేవలే చూడు, కొంచెం ఇట్లా గీకు వస్తుంది. కొంచెం గట్టిగా గీక్తే వస్తుంది. అలా లేస్తుంది మట్టి. ఆడ ఎక్కువ వాటర్ పట్టం కదా, అందుకని గట్టిగా అయినట్టుంది మట్టి. ఆ గోడంచి పోటీ ఇట్లా, ఆ సైడ్లో పోటీ ఇట్లా సిమెంట్ ఉందా అక్కడ? ఆ సిమెంట్ ఉంటే తవ్వేసి అక్కడ ఇగో ఇంతకుముందు వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు అది పడ్డది అనుకుంటా. అట్లా తవ్వు మొత్తము. నానికరా ఇంకొక పని చెప్తా, ఇంకొక పని చెప్తా. ఇది మొత్తం ఈ చెత్త ఒక బుట్టి తీసుకొని ఇదంతా తీసే, ఈ షూస్ ఇవన్నీ వీడి వరకు ఈ చెత్త మొత్తం తీసే. నువ్వైతే ఇట్లా ఊడ్చినట్టాను, దాంతో తవ్వుతాం మళ్ళీ మట్టి లేస్తుంది. మొత్తం ఈ షూ ఇట్లా మొత్తం తీసి పాడేసి. విజయ్ ఇక్కడ మొత్తం తవ్వడం అయిపోయినాక పొడువుగా లైన్ పోటీగో ఆ లాస్ట్ వరకు అది మళ్ళీ మట్టి తవ్వు. తుడుస్తావన్నా? రోజు తుడుస్తావు? అరే ఇంకా పాత కాలేదా? ఇంకా 15 రోజులు అవుతుంది పాత అయిపోయినట్ట. నెంబర్ ప్లేట్ ఇట్లా వచ్చింది కదా, సంవత్సరం అయినా కూడా చూసేటట్లున్నావు రోజు.
బా ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది, ఇక్కడ ఒకటే మిగిలింది. అట్లా మొత్తం తవ్వురా, తవ్వుతే డైరెక్ట్ విత్తనాలు వేసేస్తే మొలుస్తాయి. ఇంకా నాని ఇదేంటి ఇది చెట్ట అది విజయ్ గోడ పక్కల పోటుకి ఇట్లా తవ్వు, ఎందుకంటే అక్కడ సిమెంట్ పడ్డది, వాళ్ళు వీళ్ళు పక్కన ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ పడ్డది. అది తీసేయకుండా అవతలకు పాడేసాయి. ఏది పాడే అది ఇది ఆ డబ్బా మొత్తం అలాంటి చిన్న చిన్న చెత్త ఉంటాయి ఇట్లా తీసే మొత్తం. పొద్దుగాల మస్తు పని అవుతుంది కదరా. ఇప్పుడు లేచిండ్రా? తెల్లారిందా? ఇక్కడ కుండ పెట్టుకుందిరా, ఏడ పెట్టుకుంటావు? ఏడ పెట్టాలి? విత్తనాలు ఏమేమి తీసుకురావాలి చెప్పు. ఆ బీరకాయలు అది తీసుకొద్దునా విత్తనాలు, అది పందిర్లాగా వేసి పెంచుదాం. కాకరకాయలు, బీరకాయలు, ఆకుకూరలు ఏం తీసుకురాను, ఓన్లీ కూరగాయలు వేసుకొస్తా. మెంతం కూరనా? మెంతం కూర అంటే మనమే మెంతులు వేస్తే అయిపోతుంది. మెంతులే ఇప్పుడు ఏం చాయ్ కొడుతున్నావా? గాయస్ ఇప్పుడు విత్తనాలు తీసుకురావడానికి వెళ్తున్నాను, ఇంకా డిసైడ్ కాలేదు ఏం విత్తనాలు తీసుకురావాలని. ఇప్పుడు వెళ్ళినాక చూసి తీసుకోవాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ జగన్ వచ్చిండు, ఇద్దరం కలిసి వెళ్తున్నాము. వెళ్దామా? గాయస్ మా గాయత్రి చూడండి పైన చీరలు ఎలా ఆరేసింది. ఈరోజు మొత్తము బట్టలు మొత్తం పిండేసింది కాబట్టి బిల్డింగ్ పైన మొత్తం ఆరేసింది. అదేమో ఎప్పుడు కింద పడుతుందో అర్థమవుతలేదు, గాలి గుగులాడుతుంది. విత్తనాలు వేయడానికి అయితే ప్లేస్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇదంతా ఫస్ట్ చెత్త ఉండే కదా, ఇది మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ ప్లేస్లో ప్లస్ ఇక్కడ మొత్తం ఇట్లా పొడుగుగా ఇట్లా వేయచ్చు, ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు వేయచ్చు. ఫస్ట్ అయితే ఈ ప్లేస్ అయితే కవర్ చేయాలి. ఇక్కడ వాటర్ రెగ్యులర్గా పడుతుంటుంది, వాటర్ ఏమంటే పచ్చిగా ఉంటుంది, ఎప్పుడు నీళ్ళు పడుతుంటాయి కాబట్టి ఇక్కడ మంచిగా మొలవచ్చు. గాయస్ విత్తనాలు తీసుకొచ్చిన, గార్డెన్ క్లీన్ చేసుకున్నాం కదా, వాటి కోసం అయితే విత్తనాలు ఇవి అయితే ఫస్ట్ కొన్ని తీసుకొచ్చిన, ఎందుకంటే విత్తనాలు మొలుస్తాయో మొలవ డౌట్, అందుకని ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొచ్చిన. ఈ విత్తనాలన్నీ వేసిన తర్వాత ఏవి మొలుస్తాయి ఏవి మొలవని అనేది ఒక 2-3 డేస్లో తెలుస్తాయి కదా. దాని తర్వాత ఏదైతే మొలుస్తుందో అవి మిగతా ప్యాకెట్ తీసుకొచ్చి ఎక్కువగా వేద్దామని జస్ట్ టెస్ట్ కోసం అయితే ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొచ్చిన. అన్ని ఒక 4-5 తీసుకొచ్చిన మొత్తము. ఇవన్నీ అయితే గార్డెన్ లేదాము, ఒకే వీడియో అయితే లెంత్ అయితే కాబట్టి సెకండ్ పార్ట్ చేస్తున్నాను. ఇక్కడతో అయితే ఈ వీడియో అయితే క్లోజ్ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఇవన్నీ అయితే సీడ్స్ అయితే ప్రాపర్గా అయితే వేద్దాము. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.